ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ రిపోర్టర్ కార్తిక్ గౌడ్. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో అది కేవలం ప్రజల అభిప్రాయం మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. నమస్తే అమ్మ. నమస్తే అండి. మీ పేరమ్మా? దీప. ఏం చేస్తారమ్మా? నాది మిర్యాలగూడ మండలం మిల్క్ సెంటర్ అండి మాది. జాతరకని వచ్చినాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అంటే కొన్ని మంచిగా ఉన్నాయండి, కొన్ని మాత్రం ఇట్లా పింఛన్లు అని చెప్పి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంది. సన్న బియ్యం అన్నారు, అది ఇబ్బంది. ఈ ఫ్రీ బస్ బదులు మామూలు రేషన్ జనాలకు కిరాణం సంబంధించిన వస్తువులకు తక్కువ పెడితే అందరికి ఉపయోగపడుతుండేది. ఈ ఫ్రీ బస్ వల్ల కూడా ఉపయోగం ఏం లేదండి. లేడీస్కు విలువ అంటూ లేదు, లేడీస్కి విలువ లేదు. సన్న బియ్యం ఇచ్చి ఎకరాల పైసలు ఎంతవరకు ఇస్తారో అన్ని దానికి కూడా ఇన్ని ఎకరాలకని కూడా చెప్పలేదు. దానికి కూడా జనాలు ఆందోళన పడుతున్నారు. ఒకరికి వచ్చిన ఒకరికి రాలి 2 లక్షలు వరకు మాఫీ అన్నారు. అది కొంతమందికి అయినా, అది కూడా కొందరికి కాలేదు. అర్హులైన వాళ్ళకు కూడా కొంతమందికి కాలేదు. అది ప్రాబ్లం ఉంది. ఒక్కటైనా అన్ని చేసిండు కానీ కొన్ని కూడా అన్ని అమల్లో కరెక్ట్ లేవండి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అప్పు చేసిర్రు, ఏం చేసి జనాలకైతే టైం టు టైం కావాల్సినవి అందించిరండి. కానీ ఎకరాల పైసలు మన ఇవి కూడా లేట్గా వేసారు. ఆయన అప్పు చేసిండు, ఏం జనాలకైతే ఇబ్బంది లేకుండా చేసిండు. కానీ రేవంత్ రెడ్డి చేసిండు కానీ అన్ని అందుబాటులో టైంకి అయితే ఏది ఇస్తలేడండి. జనాలకైతే ఇబ్బంది అవుతుంది. నమస్తే సార్. सर मेरा नाम इमरान है। ये फ्री बस करे ना, ठीक है, लेडीज को तो करे ना। मैं देखो औरंगल वाला हूँ, मैं औरंगल वाला। अब देखो मैं दंतालापल्ली इधर क्या बोलते हैं तोरूर, उधर से इधर आया मैं। ये लेडीज को फ्री बस कराया। ये लेडीज को फ्री बस करने के लिए वो छोटे मासूम बुढ़िया, छोटे हैंडीकैप्ड उल्लंघन करना वो चलता। इधर क्या भैया सब लोग लड़ते। अभी वो 24 घंटे वो ड्यूटी करता। कौन? वो सर्विस वाला भी कौन करता? कंडक्टर करता। वो ड्यूटी, उसका नाम क्या है, ड्राइवर भी करता। लेकिन उन भी ब्रेक डालना, निकालना, गेयर निकालना, क्या भैया ये क्या करे सका? ये भी छोड़ दो, ठीक है। इसमें कुछ तो फायदा लग गया क्या उसको? कुछ तो फायदा कुछ लग गया, नहीं लगे ना? उसमें मैं क्या बोल रहा हूँ बोलते हो, इस दुनिया में इस क्या बोलते हैं टीजी तेलंगाना ना, तेलंगाना में है सो देखो बात ये निकाल दो भैया। लेडीज को बोलते फ्री। अब देखो लेडीज 2 जुట్లు कड़ते, 4 जुట్లు कड़ते, विड़वनी लोल्ली, हाँ ना, वो बात तो है। मैं क्या बोल रहा हूँ बोलते ये बात को, एक हैंडीकैप्ड, एक वो विधवरालू समथिंग कुछ बोलते ना, विधवरालू ऐसा, हाँ विधवस उल्लंघन को देना। और कुछ रिटायर है आर्मी वाले को उल्लंघन तो पेंशन आता वो भी छोड़ दो, नो प्रॉब्लम। लेकिन इसमें तो क्या भी नहीं है भैया। एक बात है देखो, इधर से चलता है देखो तेलंगाना में पहले बार रेवंत रेड्डी बात बोले सो बात ठीक है, वो बातें निभाया, लेकिन इतने लड़ाई हो रहे। एक देखो इतना बस चल रहे वो पूरा कर रहे, लेकिन ऑटो वाले के जिंदगी पे मुंह पे मारे सका हो गया। देखो उसके पेट पे मार रहा हो, उतना ही ना भैया। నమస్తే అమ్మా. మీ పేరమ్మా? అరుణ. ఏం చేస్తారమ్మా? హౌస్ వైఫ్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అంటే ఇప్పుడిప్పుడే కదా ఆయన వచ్చారు, ఇంకా మరి ఏమీ తెలియట్లేదు కదా. ఇంకా మామూలుగా చేస్తున్నారు ఆయన చేసేవి, ఇంకా చేయవలసినవి ఉన్నాయి కాబట్టి చేయాలి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆయన కూడా పర్వాలేదు, బాగానే చేశారు. మాకేం సంబంధాలు ఉండవు కదమ్మా హౌస్ వైఫ్లకి, మాకేం బెనిఫిట్స్ ఏమి ఉండవు. నమస్తే అమ్మా. చెప్పండి. మీ పేరమ్మా? సరస్వతి. ఏం చేస్తారమ్మా? ఏం చేయను, ఇంట్లోనే. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? బస్సులు పెట్టి తలకాయ నొప్పి పెట్టిండు, సగం ఛార్జీ పెట్టినా మంచిగా ఉండేది. అసలు చచ్చిపోతున్నాం బస్సు ఎక్కాలంటే. ఆయన 6 గ్యారెంటీలు అన్నారు, 6 గ్యారెంటీలు ఏమి ఇచ్చిండు? రైతు బంధు ఇవ్వట్లేదు, ఏది రైతు బంధు వేయలేదు, గ్యాస్ డబ్బులు పడట్లేదు. ప్రతి లేడీస్ కి 2500 అన్నాడు, ఏ ఇచ్చిండా? ప్రతి లేడీస్ కి ఇచ్చిండా? ఇయ్యలేదు. ఆయన అన్నయ్యని ఏం చేసిండు? ఈ తలకాయ నొప్పి ఇప్పుడు బస్సులలో కొట్టుకొని వస్తున్నారు. బస్సులు ఎక్కడానికి ఫ్రీ పెడితే చచ్చిపోతున్నాం. బస్సు ఎక్కా దిగాలంటే ఇబ్బంది అయిపోతుంది. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ పాలన లేదుగా, ఫ్రీ లేదుగా, మంచిగానే ఉంది అప్పుడు. నమస్తే తాత. नमस्ते। మీ పేరు? వీరయ్య నా పేరు। ఏం చేస్తారు తాత? ఏం పని చేయలేదు తత్తన। రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి తాత? రేవంత్ రెడ్డి గెలిచింది కానీ విషయాలు పెట్టిందంట, విషయాలన్నీ పెట్టే సక్రంగా ఈ రాష్ట్రాన్ని అప్రపాలు చేసి ఆయన చేస్తే ఈయన రాత్రి ఎక్కడ చేసి ఇంకేసు దానికి నాకు నచ్చలేదు. మరి ఇప్పుడు మీ కుటుంబానికి ఏం అందుతున్నాయి 6 గ్యారెంటీలు సంక్షేమ పథకాలు ఏమన్నా? కుటుంబానికి ఆ కేసీఆర్ ఉన్నప్పుడు 2000 వచ్చినా ఏం కావట్లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి తాత? ఇంకా ఆయన కూడా అదే ఈ రాజకీయ నాయకులు మొత్తం తొమరే చెప్పు రేవంత్ రెడ్డికి ఇట్లా ఏంది ఇప్పుడు ఎవరు చేసినా ఏముందా? మా నచ్చిన త్వరలో పెట్టాం, పెద్దల పట్టం, చిన్నల పట్టం, పెద్దల పెట్టాం. 50 ఎకరాలకి రైతు బంధు ఇచ్చే, నాకు 6 ఎకరం ఉండే, నాకు 1000 వస్తే ఆయనకి 10 లక్షలు వచ్చాయి. ఏం చెప్పింది?
నువ్వే చెప్పు మంచిదే ఇది 2 లక్షలు మా బ్యాగ్ నాకు 10 రూపాయలు కావాలి. డబ్బులు ఉండడానికే డబ్బులు, భూములు ఉండడానికే భూములు. ఈ ముందు చేసే మొత్తం దొంగ వ్యాపారం అంతే. ఇట్లా చెప్పు.